కంపల్సరీ అవసరం. అందుకోసము అంబేద్కర్ గారు భారతదేశానికి చాలా చక్కటి డెఫినేషన్ ఇచ్చిపోయారు. ఇక్కడంతా దోపిడే ఉంది, ఆధిపత్య వర్గాలు ఎప్పుడు కూడా అణచివేత వర్గాలను దోచుకుంటూనే ఉంటారు. ఎప్పటి వరకు ఈ రిజర్వేషన్స్ ఉన్నంత వరకు. ఈరోజు మహిళల పరిస్థితి దారుణమైన పరిస్థితి. మీకు తెలియదు ఏముంది, కుటుంబంలో మీకు అన్ని అనుభవాలు ఉన్నాయి. అట్లనే రాజకీయ క్షేత్రంలో కానీ, ఆర్థిక క్షేత్రంలో కానీ, సమాజంలో కానీ ఒకరిని ఒకడు దోపిడీ చేసుకుంటేనే ఒకడు ఎదుగుతాడు. ఈరోజు అదాని అమ్మాని దగ్గరనే డబ్బులు ఉన్నాయి, తక్కిన వాళ్ళ దగ్గర ఎందుకు లేవు అంటే అలాంటి వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. నోటెడ్ పర్సనాలిటీస్. డబ్బంతా ప్రజల డబ్బంతా ఒకరి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రజలకు రొటేషన్కు డబ్బులు ఎక్కడి? పేదరికం పెచ్చరిల్లిపోతాడు. అంటే ఉన్నోడుగా లేనోడుగా వెళ్ళిపోద్ది. సో రాజ్యాంగబద్ధంగా ట్యాక్సెస్ రూపంగా మరి ఆ ధనమంతా ప్రభుత్వం దగ్గరికి పోతున్నప్పుడు ప్రభుత్వము పంపకాలు జరిగేటప్పుడు ఎవడు ముందుంటే వాడికి అంటాడు. ఎగ్జాంపుల్, నేను ఎంపీ ఉన్నాను అనుకోండి, ఎమ్మెల్యే ఉన్నాను అనుకోండి, నేను నా ఫ్యామిలీ సెక్యూర్ అవుతారు, నా ఫ్రెండ్స్ సెక్యూర్ అవుతారు, నాకెవడు సలాం కొడితే వాడే సెక్యూర్ అవుతాడు తప్పిస్తే తక్కినోనికి ఎవడికి అందదండి. ఇది వాస్తవం. కాబట్టి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఎవరి జనాభా ఎంతో ఆ కమ్యూనిటీ జనాభాకు అంత వాటా పోవాలి. ఆర్థిక ఫలాలు, ఉద్యోగ ఫలాలు, తర్వాత ఉపాధి ఫలాలు. అలాగే ఈరోజు రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల జరిగిన నష్టం ఇప్పుడు ఎస్సీస్కు ఎస్టీస్కు రిజర్వేషన్స్ ఉన్నాయండి. ఈరోజు ఏదో ఒక కుటుంబం ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపీగా ఆడ ఉన్నారు. తర్వాత వాళ్ళు చూడండి, దాన్ని కూడా రిజర్వేషన్లు ఏం చేయాలి, ఒకసారి వాడిన వాడికి ఇంకొకటికి ఇవ్వకూడదు. వాస్తవంగా అంటే ఒకే కుటుంబం 50-75 సంవత్సరాల నుండి ఒకటే ఎమ్మెల్యే, ఒకే కుటుంబం ఎమ్మెల్యే ఎంపీ అవుతూ వస్తూ ఉన్నారు. అంటే దాన్ని కూడా చేంజెస్ తేవాల్సిన అవసరం ఉంది, అమెండ్మెంట్స్. అంటే అట్లనే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్స్ లేవు చట్టసభలలో. బీసీలు ఎంత అన్యాయం అవుతా ఉన్నారు అని అంటే ఒక తక్కువ శాతం ఉన్నటువంటి కమ్యూనిటీ బీసీల జనాభా శాతం ప్రకారంగా రావాల్సినటువంటి చట్టసభల రేషియో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, తర్వాత వెలమలు ఉన్నారు. వీళ్ళు 4 కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో బీసీల జనాభాకు రావాల్సినటువంటి మొత్తం హక్కులను చట్టసభలలో వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎంపీలుగా దోచుకుంటా ఉన్నారు. వాళ్ళు ఈరోజు అభివృద్ధి ఫలాలు అంటేనేమో ఉన్నత వర్గాలకు అయిపోయినాయి, ఆధిపత్య కులాలకు అభివృద్ధి ఫలాలు అంతా ఉన్నాయి. కానీ మరి సంక్షేమ ఫలాలు ఏమిటి? భిక్షమేసినట్టు ప్రభుత్వాలు, ఇవి నీకు ఇది ఇస్తా, నీకు అది ఇస్తా, ఇవి సంక్షేమ ఫలాలు అంటారు. అంటే టెంపరీ. అయితే అభివృద్ధి ఫలాలు అంటే శాశ్వతం కదా. వాడు ఒకసారి కోటీశ్వరుడు అయినంటే వాడి తాతలు ముత్తాతల వరకు ఆ డబ్బు ఉంటుంది. అంటే ప్రతి పౌరుడు కూడా సమానంగా ఎదగాలి అని అంటే వాడి వాట వాడికి అందాలి, వాడి వాట వేరే వాడు దోచుకోవద్దు అనేది రిజర్వేషన్స్ అమ్మ. కాబట్టి మహిళలకు పురుషులకు సమానమైనటువంటి రిజర్వేషన్స్ ఉండాలా. అట్లనే మళ్ళీ పురుషులలో కూడా ఈ క్యాస్ట్ తర్వాత ఈ ఏదైతే రిలీజియన్ ఉందో దాని పరంగా కూడా ఎవడి వాట వాడికి రావాలనంటే సంపూర్ణంగా రిజర్వేషన్స్ ఉండాలి. ఒకరికి ఉండి ఒకరికి లేనట్టు కాకుండా అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సమసమాజ స్థాపన జరుగుద్ది. ఇక బీసీలకు జరిగే అన్యాయంలో సుప్రీంకోర్టు 50% పెంచకూడదు అనేది అయితే ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. దాన్ని కేరళకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్లో అనుకుందాం. ఎగ్జాంపుల్, 70% బీసీలు ఉన్నారు అంటే ఆ రేషియో ప్రకారంగా 70% వాళ్ళకి ఆర్థిక ఫలాలు, అన్ని రాజ్యాంగ ఫలాలు అందాలి కదా. దాన్ని అడ్డుకునే అధికారం కోర్టుకి ఎక్కడిది అని ఎవరు జడ్జే క్వశ్చన్ వేశారు. దాన్ని అన్నప్పుడు ఇక్కడ ఏమున్నది అని అంటే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండాలా, ఇవ్వాలనే మనస్తత్వం ఉండాలా, పోరాటం చేసి గుంజుకోవాలనే మనస్తత్వం ప్రజలకు ఉండాలా. ఇవి 2 మ్యాచ్ అయినప్పుడు మాత్రమే సమసమాజ స్థాపన వస్తుంది. ఇంట్లో వండుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా ఇంట్లో వండుకుంటే మాత్రము ఆ రేషియో రాదు. వాళ్ళు అట్లనే ఉంటారు, వీళ్ళు ఇట్లనే ఉంటారు, నడుస్తూనే ఉంటారు. అందుకంటే మీ మీద ప్రతిపక్షం కాబట్టి మీ మీద ఎక్కువ బాధ్యత ఉంది. రైట్, రవీంద్ర గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. ఏం లేదండి, ఇప్పుడు ఏదేమైనా సరే మన రాష్ట్రం బాగుండాలి, బీసీలు బాగుండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బీసీల మీద చూపిస్తున్న సవాతి తల్లి ప్రేమను తీసేసి అసలు సిసలు అమ్మ ప్రేమను చూపించాలి. నెంబర్ 1. సెకండ్ ఏంటంటే ముసుగు రాజకీయాలు తీసేసి స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి. చేస్తే బీసీలకి మనము ఒక వీళ్ళు అన్నట్టు ఒక చైతన్యం వస్తుంది.
ఓకే. వీళ్ళు అనుకున్న చైతన్యం వస్తుంది. ఇలా బీఆర్ఎస్ కూడా ఒక దేశవ్యాప్తంగా చైతన్యం చేయొచ్చు కదా ప్రజలంతా. అవుతుంది ఇవన్నీ అవుతుంది. లేదు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మొన్న 2023 ఎన్నికల్లో మన బీసీసీఎం అని చెప్పారు బీజేపీ నుంచి. సో ద వన్ స్టెప్ అది. ఇప్పుడు చాలా ఉన్నాయని అంశాలు ఒక్కొక్కటి చేస్తుంటారు. మనం ఎస్సీ వర్గీకరణ అవుతా అనుకున్నామా, బట్ అది ఒక ఫ్లోలో ఉన్నది. సో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే దేశం గురించి ఆలోచించే పార్టీ. ఎక్కడ కూడా కులాల చర్చ ఉండదు. అందరు సమానం అంటారు. చూడండి, ముస్లిమ్స్ కూడా న్యాయం జరుగుతుందండి. అంటే చెప్తున్నా ఎక్కడ వాడుకోవాలో బీజేపీ పార్టీ బాగా తెలుసు. లేదంటే బీసీని సీఎం చేస్తామని మీరు అనౌన్స్ చేయలేదా? చేసినాం కదా. మరి అది వాడుకోవడం కాదా? ఎక్కడ వాడుకోవడం? బీసీలకి న్యాయం చేస్తున్నాం కదా. అక్కడ బీసీలు ఎక్కున్నారు. అసలు ఉన్న బీసీనే మార్చేసి రెడ్డికి లేదు, అది టర్మ్ అయిపోయింది. Right. సో డిఫరెంట్ అది వేరే. బట్ జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఇప్పుడు రింగ్ రోడ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఎవరి చేతిలో ఉన్నాయి? తర్వాత ఇప్పుడు సేజ్ ఉంది, ఎవరి చేతిలో ఉన్నాయి? మీరే ఇచ్చిపోయి ఎవరి చేతిలో ఉన్నాయి? ఏం కాదు, మాది కూడా ఒక ప్రభుత్వం. అది కాదు కదా, మేము శాశ్వతం కాదు కదా. నేను అందరి కోసం మాట్లాడుతున్నాను, నేను నా ఒకరి కోసం మాట్లాడట్లే. అన్నప్పుడు అట్లనే హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీలో ఎన్ని కంపెనీలు బీసీలకు ఉన్నాయి, ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయండి. అంటే నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, బీసీలు ఎస్సీ ఎస్టీలు తిరగబడకపోతే మా పార్టీలు అట్లనే ఉంటాయి. అదే చెప్తున్నాం. మేము ఇట్లనే ఉంటాం, మీరు అట్లనే ఉంటారు అనేది చెప్తున్నాం. కాబట్టి రెవల్యూషన్ తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోవాలి, తిరగబడాలి, గుంజుకోవాలి. ఫైనల్ గా మొన్న చూసాం ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్ లో మీటింగ్ అవ్వడం, కాంగ్రెస్ పైన ఏదో వ్యతిరేకత తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. వాళ్ళు 10 మంది రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంత మేడం, అది పార్టీలో మాట్లాడారు, పిసిసి ప్రెసిడెంట్ అందరితో మాట్లాడారు. అది అదే మళ్ళానికి షోకాస్ నోటీస్ ఇచ్చామని బయటకు వచ్చి మాట్లాడాడు. మరి ఈ 10 మందికి ఇవ్వలేదు? ఈ 10 మంది విత్ ఇన్ ది పార్టీలు ఉన్నారు. మన పిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడేసారు మేడం. అది ఏదో ఫైల్ గురించి వాళ్ళు ఏదో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక దగ్గర మాట్లాడుకుంటే తప్పేంది మేడం. బీజేపీ వాళ్ళతోనో బీఆర్ఎస్ కేటీఆర్తోనో బండి సంజయ్తో మాట్లాడితే అది వేరే తప్పు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్నారు, అదేం తప్పేం లేదు. మా ఎమ్మెల్యేలు కలిసి గెట్ టుగెదర్ లాగా కూర్చున్నారు, అది తప్పేం లేదు మేడం. మాకు అంబేద్కర్ అది రాజ్యాంగంలో బీసీలను పొందుపరచడంలో మాకు విఫలమైనట్టు అంబేద్కర్ భావిస్తున్నాం. దాన్ని బీజేపీ మోడీ అయినా మాకు రిజర్వేషన్ కల్పించేటట్లయితే ఎవరినైనా మేము చేస్తాం, మొక్కుతాం. బీజేపీ మోడీనైనా అంబేద్కర్ గారు 1930 నుండి డిప్రెస్డ్ క్లాస్ లో బీసీలను పెడదామని అంటే వినండి, దానికి ఆన్సర్ చెప్పాలండి, ఆన్సర్ చెప్పాలి. ఇప్పటికైనా దేశంలో బీసీలను పెడదాము, అందరినీ ఏకం చేస్తామంటే అప్పుడున్నటువంటి బీసీ నాయకులు గాంధీ చక్రవర్తి, నెహ్రూ చక్రవర్తి వెల్బని పెడతారు. వాళ్ళతో ఎక్కడ కొట్లాడే శక్తి ఎక్కడ ఉంటుంది మేడం. కాబట్టి మాకు కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలని కోరుతున్నాం. అందుకోసమే అశోక్ అన్నకి అంత డీసెంట్ గా మాట్లాడినందుకు, నాన్ పొలిటికల్ గా మాట్లాడినందుకు అభినందిస్తున్నా. మా సీనియర్ కాబట్టి ఒక మాట అండి, ఇప్పుడు బ్రదర్ దిషన్ కాబట్టి చెప్తా ఉన్నా. అందుకోసమే ఈ రోజు కాకపోయినా రేపు ఈ బీసీలందరూ ఏకమై ఎస్టీల దమ్ము ధైర్యంతో ప్రభుత్వాల మీద పోరాటం చేసి వినండి, ఆర్టికల్ 340 వినండి, ఆర్టికల్ 340ని అందుకే పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం